గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మేము ఒక మంచి చాలా ఎక్సలెంట్ వర్క్ గురించి మిమ్మల్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ సమావేశం పెట్టాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కేసెస్ when due to the fast response of the police ఒక కుటుంబకాల జీవితం, ఒక పాప జీవితం పూర్తిగా మారింది. ఖచ్చితంగా మనము ఒక కుటుంబకంని, ఒక పాపని, ఒక మహిళని, ఒక తల్లిని పెద్ద నష్టంతో కాపాడగలిగాము. సో ఈ కేసు గురించి ఖచ్చితంగా అందరికీ తెలియాల్సింది అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ సమావేశం పిలవడం జరిగింది. దిస్ బేసికలీ రెఫర్స్ టు ద కేస్ ఆఫ్ కిడ్నాప్ ఆఫ్ అ 1 month old బేబీ. అండ్ అందులో ఎట్లా పోలీస్, ప్రకాశం జిల్లా పోలీస్ ఎట్లా ఇమీడియట్గా కరెంట్ లాగా స్పందనించి విదిన్ 2 hours ఏ విధంగా నాకాబందీ పెట్టుకుని ఇది ట్రేస్ చేయగలిగారు అని అంశం. బేసికలీ ఎస్టర్డే బాబ్రీ మస్జిద్ కేసులో డ్యూ టు ది జడ్జ్మెంట్ మేము కొంత హై అలర్ట్లో ఉండి పెట్రోలింగ్ చేస్తున్నవారు. మేము మన ఆఫీసర్లు దర్శి టౌన్లో కరెక్ట్ టౌన్ మధ్యలో మధ్యాహ్నం పెట్రోలింగ్లో ఉండేవారు. ఆ టైంకి ఈ ప్రెజెంట్ కేసులో ఏదైతే తల్లి ఉంటుంది, ఆవిడ బాగా కంగారుగా ఏడుస్తుంటూ వచ్చి మా ఆఫీసర్కి చెప్పారు, సార్ మా పాప కనపడలేదు, బిడ్డ కనపడలేదు అని బాగా కంగారుగా చెప్పారు. అప్పుడు వెంటనే ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటూ మన ఆఫీసర్లు అక్కడి నుంచి ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి అలర్ట్ చేశారు, పై అధికారులకి ఇమీడియట్గా అలర్ట్ చేశారు. అదేవిధంగా పూర్తిగా యాక్షన్లో యంత్రాంగం అంతా స్వింగ్ ఇన్ టు యాక్షన్ అని జరిగింది. ఈ కేసులో చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ స్థాయికి ఎట్లా వచ్చింది అని కారణం చూస్తే, బేసికలీ ఎవరైతే ఇందులో తల్లి ఉంటుంది ఆవిడ నేటివ్ ఆఫ్ దొనకొండ మండలం పోలేపల్లి. సో అక్కడ రీసెంట్గా ఒక 27 days బ్యాక్ పాప పుట్టింది. దెన్ ఈ కేసులో ఎవరైతే ముద్దాయిగా ఉన్నారు ప్రమీల, ఆవిడ ఇంతకుముందు అక్కడ ఒక నర్స్గా ఇంపర్సనేషన్ మీరు చూసుకుంటున్నారు, కొన్ని గీమాన్లు కూడా రెడీ చేసుకుని పెడతా ఉంటుంది. ఈ నర్స్గా ఇంపర్సనేషన్ చేస్తూ ఆ ఏరియాలో కొన్ని రోజుల నుంచి తిరుగుతూ ఉండేవారు. ఎవరింటిలో చిన్న పాప ఉంది, చిన్న బిడ్డ ఉంది అని కొన్ని రోజుల నుంచి ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉండేవారు. ఆవిడ అక్కడ వెళ్ళి మీకు పాప పుట్టింది కదా అని అడిగి గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని బెనిఫిట్స్ వస్తాయి చెప్పేసి, మీరు దర్శి టౌన్కి రండి, అక్కడ ఫోటోగ్రాఫ్ తీయాలి, కొన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని పాపకి ఇంజెక్షన్ ఇప్పించి మీకు డబ్బు వస్తాయని అంతా ఒక స్టోరీ క్రియేట్ చేశారు. ఈ ఒక్కరితో కాదు, ఆవిడ ఈ విధంగా 4 ఫ్యామిలీస్తో, 4 కుటుంబకాలతో ఇట్లా ఒక స్టోరీ సృష్టించి చీటింగ్ చేసుకుంటూ డిసీట్ఫుల్ మేనర్లో ఇంపర్సనేషన్ చేస్తూ ఇట్లా చెప్పింది, నమ్మించారు. 4 ఫ్యామిలీస్ కూడా చిన్న బిడ్డని తీసుకుని వేరే చోటు నుంచి వచ్చి ఇక్కడ దర్శి టౌన్కి వచ్చి ఈ ప్రాసెస్ అంతా చేసే క్రమంలో ఆవిడ అబ్జర్వ్ చేసింది. ఆ 4 ఫ్యామిలీస్లో హస్బెండ్ అండ్ వైఫ్ 3 వచ్చారు.
ముగ్గురు అయితే కప్పల్గా వచ్చారు. ఈవిడ ఏదైతే విక్టిమ్ ఉన్నారు ఈ కేసులో మరియా కుమారి, ఈ తల్లి ఒకరు ఒంటారుగా వచ్చింది, ఆవిడ పాటు హస్బెండ్ లేదు. సో అది చూసి ఓకే బలహీనంగా ఉన్నారని, అవకాశం ఉంది అని ఈవిడికి టార్గెట్ చేస్తామని షీ డిసైడెడ్ దాట్. అప్పుడు ఒక చోట తీసుకువెళ్ళింది, అక్కడి నుంచి ఇంకొక చోట తీసుకువెళ్ళింది. ఈ ఫోటోగ్రాఫర్ స్టూడియో దగ్గరికి వచ్చినప్పటికీ ఫోటో స్టూడియో కొంత ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సందర్భంలో ఆవిడకి చెప్పింది, నువ్వు వెళ్ళి ఫోటో తీయించండి, ఈ పాపకి నాకు హ్యాండ్ ఓవర్ చేసిండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తాము. ఆ విధంగా ఈ విక్టిమ్ తల్లి అట్లా ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేశారు. అండ్ షీ వెంట్ అప్స్టేర్స్. ఈవిడ మనస్పూర్వకంగా పూర్తి ప్లానింగ్తో అక్కడి నుంచి పారిపోయారు, సైలెంట్గా అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత మాకు తెలిసిన విషయం ఇన్వెస్టిగేషన్లో, అక్కడి నుంచి పారిపోయి కొంత దూరం నడిచి వెళ్ళి ఆటో ఎక్కింది. తర్వాత ఆటో కూడా 2-3 టైమ్స్ మారారు. ఒక్క డైరెక్షన్లో ఫస్ట్ వెళ్ళడం, వేరే డైరెక్షన్లో తర్వాత వెళ్ళడం, అట్లా ఈ విధంగా 3 టైమ్స్ ఆటో కూడా మారుస్తూ పోయారు. అది తర్వాత తెలిసిన మాకు విషయం. వెన్ షీ కేమ్ డౌన్, ఏదైతే మరియా కుమారి బాధిత ఉన్నారు ఇందులో, ఆవిడ కింద వచ్చి బాగా కంగారు పడి ఏం చేయాలో అర్థం కాలేదు అని షీ కేమ్ రన్నింగ్. అక్కడ పోలీస్ విజిబుల్గా ఉండే క్రమంలో వచ్చి ఇమీడియట్లీ పోలీస్ ఆఫీసర్కి చెప్పింది, అట్లా జరిగింది సార్, అట్లా జరిగిందని. మా పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్లో వచ్చేసారు. అప్పుడే మధ్యాహ్నం ఆ టైంకి ఇమీడియట్గా, ఈవెన్ దో ఇట్ వాజ్ 1:30 ఆర్ సో, అరౌండ్ దట్ టైం, ఇమీడియట్గా అందరికీ తెలియపరచడం జరిగింది. అప్పుడు నాకు కూడా అప్పుడే ఫోన్ వచ్చింది ఎస్బీ నుంచి. సో అప్పుడు సిఏ గారు ఇన్ఫార్మ్ టు డిఎస్పీ గారు ఇక్కడ కంట్రోల్ రూమ్లో. తర్వాత మనమందరూ కూడా ఇమీడియట్గా దాని మీద స్వింగ్ ఇంటూ యాక్షన్ అయ్యాము. ఫస్ట్లీ కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పుడు కొత్త కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్. పెద్ద వీడియో వాల్ అక్కడ పెట్టాము, మీరు చూసినట్టుంటారు. అక్కడి నుంచి అన్నీ కూడా సీసీ మానిటరింగ్ స్టార్ట్ అయింది. మనము రిమోట్గా కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాస్ని మానిటరింగ్ మొదలు పెట్టాము. మెయిన్ డిస్ట్రిక్ట్ నుంచి ఏదైతే బయటికి వెళ్ళే దారిలో ఉన్నాయో దర్శి టౌన్ కూడా, ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి ఇమీడియట్ మానిటరింగ్ సర్వేలెన్స్ స్టార్ట్ అయింది. తర్వాత దర్శి నుంచి అన్ని రూట్స్ వైపు, ముండ్లమూరు, కుర్చేడు, తాలూరు, దొనకొండ, పొద్దులి, చిముకుర్తి, అన్ని రూట్స్ మీద ఇమీడియట్గా ఆఫీసర్స్ని అలర్ట్ చేసి అప్పుడు విదిన్ 10 మినిట్స్ అన్ని చోట కూడా నాకాబందీ స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా ఎందుకనే మంచిది అని అనుకుని డిఎస్పీ గారు ఈవెన్ పుట్ ది చెక్ పోస్ట్స్ అట్ అద్దంకి, సంతమంగళూరు అండ్ జేపంగళూరు కూడా, ఎందుకంటే అదే హైవే, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈజీ వీలు పడుతుంది అని. అదేవిధంగా ఇమీడియట్గా ఆ టైంకి మేము వినుకొండలో కూడా అలర్ట్ చేసి నాకాబందీ కంప్లీట్ చేసాము. కానీ నాకాబందీ గురించి మీకు ఐడియా ఉంటుంది, 100% ఫుల్ ప్రూఫ్ కాదు అది. ప్రతి వచ్చిన వెహికల్కి 100% పూర్తిగా మనము చెక్ చేయలేము. కాబట్టి అదే సమయంకి నాకాబందీయే కాకుండా మా వారు రోడ్ మీద అక్కడి నుంచి ఏదైతే దర్శి స్పాట్ ఉంది అక్కడి నుంచి అవుట్ సైడ్గా రోడ్ మీద నడిచి వెళ్తుండగా అన్ని వెహికల్స్ని చెక్ చేస్తూ పోయారు. సో అవర్ ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్ అలాంగ్ ఆల్ ద రూట్స్, ప్రతి ఒక్క దారి మీద నడిచి వెళ్తుండగా, బండి తీసుకుంటూ వెళ్తుండగా చెక్ చేస్తూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటూ ముందు పోయారు. అదే క్రమంలో అద్దంకి టౌన్ అవుట్స్కర్ట్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్లూ దొరికింది. అక్కడ ఒక విట్నెస్ చెప్పారు, సార్ అట్లా ఒక లేడీ ఒక బేబీని పట్టుకుని ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది. అప్పుడు రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ సర్చింగ్ బిగిన్ అయింది. అప్పుడు కొంత దూరం ఒక క్రాస్ రోడ్స్ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ మాకు ఇంకొక క్లూ వచ్చింది. అక్కడ ఒక ఆటో డ్రైవర్ మాకు చెప్పారు, సార్ ఇక్కడ వచ్చి మళ్ళా అటు డైరెక్షన్కి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ మన ఎస్ఐ గారిని అడ్వాన్స్గా పంపించి గుంటూరు లిమిట్స్ దాటి అటువైపు నుంచి రివర్స్గా చెకింగ్ చేస్తూ వచ్చేమనే క్రమంలో రివర్స్ డైరెక్షన్లో వస్తుండగా చెకింగ్ చేస్తుండగా మధ్యలో పోలీస్ చెకింగ్ చూసి ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ఆగి కొంచెం హడబడి కనిపించినప్పటికీ మన ఆఫీసర్ అక్కడ వెళ్ళి చెక్ చేసే క్రమంలో ఈ ముద్దాయిని మేము పట్టుకున్నాము. ఇదంతా కూడా ఆల్ ఆఫ్ దిస్ హ్యాపన్ 1:30కి ఇవి జరిగింది. 3:30 లోపల 3 o'clock 3:15 ఆ టైంకి ద కేస్ వాజ్ ట్రేస్డ్. ఏదైతే ఇందులో ముద్దాయి ఉన్నారు
షీ బిలాంగ్స్ టు దొనకొండ, నేటివ్ ఆఫ్ దొనకొండ, కానీ ఆవిడ ఇప్పుడు రెసిడెన్స్ వచ్చేసరికి హైదరాబాద్. అక్కడి నుంచి కూడా ఇర్రెగ్యులర్గా కొంచెం వేరే వ్యక్తులతో అక్రమంగా సంబంధాలు పెట్టి వారంగల్ కూడా ఉంటున్నారు. సో అక్కడి నుంచి వచ్చి పూర్తి ఇది ప్లానింగ్ చేసుకుంటూ ఇవన్నీ ఐటమ్స్ కూడా హైదరాబాద్లో తీసుకున్నారు. అంత ఉద్దేశపూర్వకంగా వచ్చి ఇక్కడ అంత ఇంపర్సనేషన్ చేస్తూ అట్లా చేశారు. ఇందులో ఇంకొకటి గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, ఇందులో నాట్ ఓన్లీ ద ఫ్యామిలీస్తో మాత్రమే మోసం కాకుండా అంగన్వాడీ టీచర్తో కూడా మోసం చేశారు. ఆ అంగన్వాడీ టీచర్కి వెళ్ళి కూడా అదే చెప్పారు, నేను నర్స్ని, నాకు ఇది వచ్చింది అని, గవర్నమెంట్ ఎట్లా ప్రోగ్రాం భాగంగా నాకు ఇది డ్యూటీ ఇచ్చారని అట్లా చెప్పడం జరిగింది. అప్పుడు ఈ విధంగా ఇది అంతా జరిగింది. ఇది మోటివ్ చూస్తే బేసికల్గా అందులో ఇప్పుడు 2 యాంగిల్స్ ఉన్నాయి. మేము ఇంకా ఫర్దర్ కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే దీనికి కొంత బ్యాక్ స్టోరీ ఉంది, హైదరాబాద్ కూడా వారంగల్ కూడా 2 చోట కూడా కొంత బ్యాక్ స్టోరీ ఉంది. ఇందులో ఒక యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు దట్ హైదరాబాద్లో కొంతమంది అన్స్క్రూప్లస్ క్యారెక్టర్స్, కొంతమంది యాంటీ సోషల్ ఇల్లీగల్ కైండ్ ఆఫ్ పర్సన్స్తో పరిచయం ఉన్న వారితో మాట్లాడి అంత ప్లానింగ్తో ఒక ఫైనాన్షియల్ ఉద్దేశంతో డబ్బు వస్తాయని, ఆ ఉద్దేశంతో అక్కడి నుంచి మీకు డబ్బు ఇస్తాము, మీరు అట్లా మాకు ఒక పాప పట్టుకువచ్చి మాకు ఇస్తే అది ఒకటి మోటివ్ ఉండొచ్చు. రెండో యాంగిల్ ఇంకొకటి ఉంది, ఒక బ్యాడ్ క్యారెక్టర్తో వరంగల్ జిల్లాలోనే పర్హాప్స్ అక్రమంగా సంబంధాలు ఉన్నాయని ఒక మాట ఉంది. అక్కడ ఆయన్ని నాకు పాప పుట్టింది అని అట్లా ఒక మోసం చేయడానికి ఉద్దేశంతో అంత చేశారు. సో ఈ 2 యాంగిల్స్ కూడా మనము ఇప్పుడు వెరిఫై చేస్తూ ఉన్నాము. ఈ అంతా నిన్ననే జరిగింది. సో దట్ ఈస్ ది థింగ్. ఇందులో 100% ఒక 1 hour ఇంకా డిలే అయి ఉంటే ఫర్ ఎవర్ దిస్ లిటిల్ బేబీ వాజ్ లాస్ట్, హర్ లైఫ్ వుడ్ హ్యావ్ బిన్ డిస్ట్రాయిడ్. అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఏ ఉద్దేశం ఉండేది మనం చెప్పలేము. ఆ కుటుంబకాలంతా కూడా బాగా డెవస్టేట్ అయిపోయి ఉంటాయి. సో ఐ మస్ట్ కంగ్రాచులేట్ అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్, రియలీ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యాజ్ ఎస్పీ, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, I really appreciate and I congratulate DSP Darsi, CI Darsi, SI Darsi, SI Mundlamoor and other members of the team. ఇందులో చాలా ఎక్సలెంట్గా వర్క్ చేశారు. ఇంకా హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్ రఘురామిరెడ్డి, ARPC సూర్యచంద్రబాబు, హోంగార్డ్ రాము, హోంగార్డ్ సుబ్బయ్య, వారు బాగా కష్టపడి అంత ఇమీడియట్గా స్పందించడం వల్ల ఇది మనము ఒక పెద్ద నష్టం నివారించగలిగాము. సో ఐ వుడ్ లైక్ టు సే దట్ దిస్ ఇస్ వాట్ police means. This is how police should respond. And ఖచ్చితంగా ఈ చేసే వర్క్తో the Darsi Subdivision Police has set an example for all of us, and they have upheld the best traditions of Prakasam Police and AP Police. Definitely, I feel proud when I present this work to you, when I speak about this work to you, and I hope that ఈ దీంతో లెసన్ తీసుకుంటూ all the parents will be careful. ఇట్లాంటి చాలా జరుగుతాయి. So I hope that everyone will be more careful. జాగ్రత్తలు ఎప్పుడైనా పాటించుకోవాల్సి ఉంటుంది. So please be careful about it. That's our message to everyone. Once again, very well done, DSP garu, CA garu. Thank you very much.